మధ్య తెలంగాణ రాజకీయాల్లో జరిగిన కీలక పరిణామం బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ కండువా కప్పుకోవటం. అదేముంది, ఇవాళ అందరూ కూడా ఈ పార్టీలో నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలకు జంప్ అవుతూ ఉన్నారు. అదేమి ఇవాళ విచిత్రం కాదు, వింత కాదు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అతను దాదాపుగా గత 2-3 ఏళ్లుగా కేసీఆర్ మీద ఒక యుద్ధం లాంటిదే పర్యటించాడు. దాదాపుగా ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ అవినీతి అక్రమాల మీద దాడి చేశాడు. ఆయన కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి జరిగిందని, ధరణిలో 1000 ఎకరాల భూములు కాజేసింది కేసీఆర్ ఫ్యామిలీ అని, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజ్లో ఈ పార్టీ హస్తం ఉందని చెప్పేసి, ముఖ్యంగా కేటీఆర్ హస్తమే దాంట్లో ఉందని చెప్పేసి ఆరోపించాడు. డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలో కూడా అవినీతి జరిగిందని చెప్పాడు. సెక్రటేరియట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని చెప్పాడు. అసలు తెలంగాణ మీద పడి ఈ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకుందని చెప్పేసి పదే ఆయన ఆరోపణలు చేశాడు. మరి అన్ని ఆరోపణలు చేసిన వ్యక్తి ఇలా బేషరతుగా వెళ్ళిపోయి నవ్వుకుంటూ, చాలా చిద్విలాసంగా నవ్వుకుంటూ కేసీఆర్ పక్కన నిలబడేసి ఆ కండువా కప్పుకొని, వెంటనే కండువా కప్పుకున్న 1 నిమిషం కూడా కాకముందే కాంగ్రెస్ మీద దాడి మొదలు పెట్టేసి కేసీఆర్ వల్ల స్వర్ణయుగం వచ్చేసిందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈయన వల్ల తెలంగాణలో బహుజనవాదం ముందుకు పోతుందని చెప్పేసి, లేదంటే బహుజనులకి ఇక్కడ రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి నమ్మిన యువత కావచ్చు, బహుజనులు అందరూ కావచ్చు చాలా విస్మయానికి గురయ్యారు. అదేంటి ఆర్ఎస్పీ ఇట్లా చేయటం ఏంటని చెప్పేసి. మరి ఆయన ఏమంటాడంటే, ఇంకా నా బహుజనవాదం నా గుండెల్లోనే ఉన్నది, కేసీఆర్తో కలిసి దాన్ని ముందుకు తీసుకుపోతాను. బహుజనవాదాన్ని, దళితవాదాన్ని, బహుజనులని, దళితులని ఎంత కించపరచాలో అంత కించపరిచిన వ్యక్తి, ఈ సమూహం మీద అసలు ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి, వీళ్ళకి అసలు పదవుల్లో ఎక్కడా ప్రాతినిధ్యం ఇయ్యని వ్యక్తి, అలాంటి వ్యక్తితో నువ్వు చేరి ఇవాళ బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోతానంటే అసలు దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తావు నువ్వు? అర్థం కావట్లేదు ఎవరికి. మొదటి టర్మ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా రాజయ్యని పెట్టాడు. మళ్ళీ కొద్ది కాలానికే ఏదో ఆరోపణలు చేసేసి తీసేసాడు. బీసీ అయిన ఈటెల రాజేందర్ గారిని ఆయన ఏదో భూములు ఆక్రమించాడని చెప్పేసి ఆయన తీసేశాడు. మళ్ళీ అదే సూత్రం ఆయన కూతురు కవితకు వర్తించదు. ఆవిడ 100 కోట్ల అక్రమాలు చేయొచ్చు, ఈ ఢిల్లీకి పోయి సారదందాల్లో ఏలు పెట్టొచ్చు, ఆమెను రక్షించుకోవడానికి మాత్రం గంటకు లక్షలు తీసుకునే లాయర్లను పెట్టి ఆమెను ఇడిపియడానికి ట్రై చేస్తాడు. అది కూడా ఇవాళ నువ్వు అరెస్ట్ అక్రమం అని చెప్పేసి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎట్లా? నిన్నటిదాకా ఒక వేషం, నిన్నటిదాకా ఒక రూపం, ఆ రూపంలో నువ్వు మాట్లాడిన మాటలు నిన్న మొన్నటియే కదా, ఇంకెవరు మర్చిపోలేదు కదా. అప్పుడే కేసీఆర్ది స్వర్ణయుగం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నావే. మరి ఆ స్వర్ణయుగం ఉన్నప్పుడు మరి నువ్వు అవినీతి చేశారని చెప్పేసి నువ్వెట్లా మాట్లాడావు? ఇప్పుడు నువ్వు పార్టీలో చేరగానే అది స్వర్ణయుగం ఎట్లయితుంది? ఏదన్నా ఒకటి అబద్ధం కావాలి. ఆ స్వర్ణయుగం అన్న అబద్ధం కావాలి, నీ విమర్శలన్న అబద్ధం కావాలి. స్వర్ణయుగం నిజమైతే నీ మాటలు అబద్ధం. మరి నీ మాటలు అబద్ధమైనప్పుడు నువ్వు ఈ జనాల్ని చీట్ చేసినట్టే కదా లెక్క. నిన్ను నమ్మి నీ వెనక నడిచిన స్వేరోలు కావచ్చు, ఈ బహుజన సమూహం కావచ్చు, ఆ స్వర్ణయుగాన్ని నువ్వు విమర్శిస్తున్నట్టు నటించి వీళ్ళందరినీ తప్పుదోవ పట్టించినట్టే కదా. ఆర్ఎస్పీ నువ్వు ఇవాళ వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. కేవలం బహుజనవాదం నా గుండెల్లో ఉన్నది, బహుజనవాదాన్ని నేను ముందుకు తీసుకుపోతాను మాటలు చెప్తే కాదు, నువ్వు వీటికి సమాధానం చెప్పాలి కదా. నువ్వు పార్టీలో చేరగానే కేసీఆర్ కానీ, కేసీఆర్ ఫ్యామిలీ కానీ కడిగిన ముత్యాలు ఎట్లయితారు? నిన్నటిదాకా నువ్వే కదా వాళ్ళు అవినీతి చేశారని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేశావు. అంటే రెగ్యులర్ సంప్రదాయ రాజకీయ నాయకులు కూడా ఎవరు ఇట్లా మాట్లాడరే? బుద్ధుడు, అంబేద్కర్ అని మాట్లాడిన నువ్వు దేశంలోనే అత్యంత అవినీతి చేసిన కుటుంబం అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉంటే ఇవాళ నువ్వు వాళ్ళు పక్కన చేరి వీళ్ళు కేసీఆర్ పాలన స్వర్ణయుగం, వీళ్ళ ద్వారానే బహుజనులు బాగుపడతారని చెప్పేసి నువ్వు ఇవాళ చెప్తున్నావు. అంటే నీ క్యారెక్టర్ గురించి ఇవాళ అసలు ఏంటి అని ఇవాళ చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. నువ్వు గురుకులాల కార్యదర్శిగా రిజైన్ చేసి బీఎస్పీ పగ్గాలు చేపట్టినప్పుడే నువ్వు కేసీఆర్ వదిలిన బాణం అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి. అప్పుడు నేను ఎవరు నమ్మలా, ఎందుకంటే నీ గత చరిత్ర చూసి. నువ్వు పోలీస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నువ్వు చేసిన పనులను చూసి నిన్నెవరు నమ్మలే. ముందు ఇది ఖచ్చితంగా కేసీఆరే ఈయన్ని రాజకీయాల్లోకి రప్పించుంటాడు అనుకున్నారు. ఎందుకు? ముఖ్యంగా తెలంగాణలో దళితులు, బీసీలు కేసీఆర్ మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టెక్కే అవకాశం లేదని చెప్పేసి కేసీఆర్ తన సర్వేల్లో తెలుసుకున్న తర్వాత ఎట్లా దాన్ని అధిగమించాలి, ఈ ఓటు బ్యాంకుని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఆలోచించి నిన్ను బీఎస్పీలోకి పంపించాడని చెప్పేసి అప్పుడు విమర్శలు చాలా వచ్చినాయి. కానీ తర్వాత నువ్వు చాలా తెలివిగా కేసీఆర్ మీద సిన్సియర్గా దాడి చేస్తున్నట్టు నటించడం వల్ల మళ్ళీ ఏమో కాదేమోలే అని చెప్పేసి
అందరూ భావించి సర్దుకున్నారు. రాష్ట్రం అనేది వద్దురా బాబు, ఎందుకన్నా వీళ్ళ చేతిలో పెట్టినావా అని చెప్పి ఏడుస్తున్నారు రాష్ట్రంలో. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి 70 ఫీట్లు నడవలేని కేసీఆర్ నువ్వు ఇక్కడ 70,000 మందితో పెడతావా? సిగ్గుండాలి. ముఖ్యమంత్రి గారు మాత్రం తను 100 సంవత్సరాలు జరగాల్సిన అభివృద్ధిని, 100 సంవత్సరాల్లో ఉండాల్సిన సంపదను 10 సంవత్సరాల్లోనే తన కుటుంబపరం చేసుకున్నారు. ఇది వాస్తవం, ముమ్మాటికి వాస్తవం. మరి కేసీఆర్ గారు ఏ 1300 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణను కేవలం ఒక కుటుంబ పరం చేసుకున్నాడు. ఆ కుటుంబమే ఇవాళ తెలంగాణను కబ్జా చేసింది. మిత్రులారా, వీళ్ళు తెలంగాణలో ఇంచు భూమిని కబ్జా చేసిండ్రు, ప్రతి రోడ్డును కబ్జా చేసిండ్రు, ప్రతి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండ్రు, అసైన్డ్ భూములను కబ్జా చేసిండ్రు. ఎక్కడ చూడు దౌర్జన్యాలు, ఎక్కడ చూడు కుంభకోణాలు. మీరు నిన్నగాక మొన్న చూసిండ్రు మిత్రులారా, తెలంగాణకు తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డును 2,70,000 కోట్ల రూపాయలు 30 సంవత్సరాల్లో వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును ఈ దుర్మార్గులు, ఈ దొంగలు కేవలం 7,800 కోట్లకు లీజుకిచ్చిండ్రు. మిత్రులారా, వీళ్ళందరినీ అధికారంలో ఉంచుదామా ఈ దొంగలను? చెప్పండి. మేము ఒక రాజకీయ పార్టీ తన లక్ష్యం కోసం రకరకాల ఎత్తుగడలు, వ్యూహాలు ఉంటాయండి. నేను తప్పకుండా నాకు కాన్ఫిడెన్స్. అందుకొరకే నేను బహుజన సమాజ్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్లో పోలే. రైట్, అవునా కదా? నేను బీఆర్ఎస్లో ఉన్నా, బహుజన సమాజ్ పార్టీ నాకు నమ్మకం ఉంది. ఆ విశ్వాసమే నన్ను నడిపిస్తుంది ముందరికి. మరి ఈరోజు అకాల వర్షాలు వచ్చి రైతుల పంటలన్నీ కూడా నాశనం అయిపోతే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారండి? ప్రగతి భవన్లో మహారాష్ట్ర నుంచి ఒక ప్రైవేటు సెక్రటరీని పెట్టుకొని మన డబ్బులతోని 18 లక్షల రూపాయల జీతం ఇస్తూ మరి విందులు విలాసాల్లో ముఖ్యమంత్రి గారు మునిగి తేలుతున్నారు. మిత్రులారా, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మన గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఓన్లే ఆ గత చరిత్ర ఎట్లున్నాగని చెప్పేసి ఇతను నిజంగా ఇప్పుడు దళితుల కోసం, బహుజనుల కోసం కొట్లాడుతున్నాడేమో అనే ఉద్దేశానికి అందరూ నిన్ను నమ్మే టైంలో నువ్వు కరెక్ట్గా అదను చూసి కేసీఆర్తో పొత్తుకని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ముందుకు పోయినావు. ఆ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల నువ్వు చీల్చిన ఓట్ల వల్ల కొంత కాంగ్రెస్కు నష్టం జరిగింది. అయితే టోటల్గా నువ్వు అనుకున్న ఫలితం మాత్రం రాలే. ఎటు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు రాగానే, అంటే ఇన్ని రోజులు పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి హెల్ప్ చేశావు, ఇప్పుడు డైరెక్ట్గా హెల్ప్ చేయడానికి పొత్తు పెట్టుకోవడానికి బయలుదేరావు. అది మాయావతి గారి అనుమతితోనో అనుమతి లేకనో మొత్తం మీద నువ్వు పొత్తు కోసం ప్రయత్నం చేశావు. మళ్ళీ 2 సీట్లు తేలిన తర్వాత నువ్వు పొత్తు విఫలమైందని చెప్పేసి బయటకు వచ్చి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశావు. వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయావు. అయితే ఈ పొత్తు విఫలం చేయడానికి, అయితే ఆ పొత్తు కోసం నువ్వు ఎక్కడ లేని, ఎవరూ నమ్మని సూత్రీకరణ ఒకటి చేశావు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, రాజ్యాంగాన్ని మారిస్తే తెలంగాణకు నష్టం కనుక నేను కేసీఆర్తో పొత్తు కోసం పోతున్నా అన్నావు. ఇది నోట్ చేసుకో. తెలంగాణకు నష్టం భారతదేశానికి కాదు. రాజ్యాంగాన్ని మార్చినట్టయితే దేశానికి నష్టం, ఒక తెలంగాణకే కాదు మిస్టర్ ఆర్ఎస్పీ. అసలు రాజ్యాంగాన్ని మార్చమన్న వ్యక్తే ఫస్ట్ ఇతను. తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత తన మాటల గారడీతో మళ్ళీ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు కేసీఆర్. తప్పితే రాజ్యాంగాన్ని మార్చే విషయంలో మోడీ అయినా కేసీఆర్ అయినా ఇద్దరు ఒకటే. అది నీకు తెలియదా? తెలిసినా నటిస్తున్నావా? మళ్ళీ ఇంకోటి, టీఆర్ఎస్ తోటి బీఎస్పీ కలిస్తే ఆ కలవటం చూసి మోడీ భయపడి ఈ పొత్తును విచ్ఛిన్నం చేశాడు. నవ్వుతారా ఆర్ఎస్పీ ఎవరన్నా ఈ మాటలు వింటే? అసలు నువ్వెవరో తెలుసా కనీసం ఆయనకి? మోడీకి తెలుసా నువ్వు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఒక అతను ఇక్కడ తెలంగాణలో ఉన్నాడనే సంగతన్నా తెలుసా ఆయనకి? పార్టీ క్షీణదశలో ఉన్న కేసీఆర్ ఎవరో తెలియని నువ్వు, మీ ఇద్దరిని చూసి మోడీ భయపడతాడంటే ప్రజలు నమ్మాలి. జనాలకు పిచ్చెక్కిందా, నీకు పిచ్చెక్కిందా? అయితే ఇదే విషయం మీద మీడియా అతన్ని అడిగినప్పుడు అసలు పొంతలేని సమాధానాలు చెప్పాడు. అసలు ఏమాత్రం ఒక కార్పొరేటర్ స్థాయి, సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా అట్లా మాట్లాడు. ఎన్నికల తర్వాత కేసీఆర్ విధానాల్లో మార్పు వచ్చిందని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి ఆ జర్నలిస్ట్ అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటో మీరు చూడండి. ఇప్పుడు ఎన్నికల తర్వాత కేసీఆర్ ఆలోచనలో, కేసీఆర్ విధానంలో మార్పు వచ్చిందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కేసీఆర్ గారు, నేను అప్పుడు చూసిన కేసీఆర్, ఇప్పుడు చూసిన కేసీఆర్ గారు అట్లనే ఉన్నా, అదే మంచిగా మాట్లాడారు. అదే నేను ఆఫీసర్గా చూసిన కేసీఆర్, నేను ఇప్పుడు మాట్లాడిన కేసీఆర్ నాకు పెద్దగా తేడా ఏమీ కనిపించలేదండి. సో కేసీఆర్ విధానాల్లో ఏమైనా తేడా వచ్చిందా అని అంటే
నాకు అప్పుడు ఎట్లా మాట్లాడిండో ఇప్పుడు అట్లే మాట్లాడిండు, మంచిగా మాట్లాడిండు, అప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు అట్లే ఉన్నాడు. అది కాదే బాబు, కొంచెం ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని మాట్లాడు. నాకైతే పెద్దగా తేడా కనిపించింది. తన పాలనలో వారు అదే ఆప్యాయంగా మాట్లాడిండ్రు. సో అదే ఆయన అనుభవాలన్నీ మాకు చెప్పడం జరిగింది. మా అనుభవాలు కూడా ఆయనకు చెప్పడం. ఏంది నేను నా బా ఏందయ్యా, సరిగా చెప్పు. ఆయన అడిగిన దాన్ని అర్థం చేసుకొని బుర్రకి ఎక్కించుకొని కొంచెం గ్యాప్ తీసుకొని చెప్పు, సమాధానం. పర్వాలేదు, చెప్పలేవు నువ్వు. అసలు ఉంటే లోపల ఏమన్నా ఉంటే కదా చెప్పడానికి. సో అదే ఆయన అనుభవాలన్నీ మాకు చెప్పడం జరిగింది. మా అనుభవాలు కూడా ఆయనకు చెప్పడం. మీటింగ్లలో అనర్గళంగా ఉపన్యాసాలు దంచుతావు కదా, ఇప్పుడు ఎందుకు తడబడుతున్నావు? అంటే తప్పు చేసినావు కాబట్టి తడబడుతున్నావు, మాట వస్తలేదు. నిజంగా బహుజనవాదం నీ గుండెల్లో ఉంటే ఇంత తడబాటు ఉండదు. తప్పు చేసినావని నీ అంతరాత్మ నీకు చెప్తానే ఉన్నది, అందుకే ఆ తడబాటు. బహుజనవాదాన్ని కన్వీనియంట్గా నీ అవసరాలకు ఇన్ని రోజులు వాడుకున్నావు, అంతే. ఏం లేదు దాంట్లో. బహుజనవాదం లేదు, పాడు లేదు, నీ లోపల ఏం లేదు. కానీ తన పాలనలో జరిగిన నష్టాన్ని ఆయన తెలుసుకున్నారా? అది కేసీఆర్ గారిని అడగాలి, నన్ను ఎందుకు అడుగు. అంటే మీరు కొద్దిగా ఏకాంతంగా మాట్లాడారు కదా అంటుండే. ఈ ప్రశ్న బీఆర్ఎస్ వాళ్ళు నన్ను అడగకూడదు. తన తీరు మార్చుకుంటారని మీతో చెప్పారు. నేనైతే అప్పుడు చూసిన కేసీఆర్ గారికి ఇప్పుడు చూసిన కేసీఆర్ గారికి నాకు పెద్ద తేడా కనిపించలేదు. కేసీఆర్ ఆయన తీరు మార్చుకుంటాడని మీతో చెప్పిండా అని అంటే, ఆయన అప్పుడు అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. నాతో అయితే మంచిగా మాట్లాడిండు. అరే నాయన, నీకు ఆయన చికెన్ పెట్టిండా, మటన్ పెట్టిండా, మంచిగా మాట్లాడిండా, చెడ్డగా మాట్లాడిండా అని చెప్పి కాదు అక్కడ అడిగేది. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పవా అంటే, ఆయన అప్పుడు అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు, నాతో మంచిగా మాట్లాడి. ఏం సమాధానాలే ఇవి? పాపం ఆ జర్నలిస్ట్ చాలా సీరియస్గా ప్రొఫెషనల్గా అడుగుతున్నాడు. ఈయన ఒక గల్లీ స్థాయి లీడర్ లెక్క కూడా చెప్తలేడు. గురుకులాల కార్యదర్శిగా నువ్వు చేసిన కొన్ని మంచి పనుల వల్ల కొన్ని సెక్షన్స్ నీ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండే, ఇప్పుడు దీనివల్ల ఈ పొత్తు వల్ల వాళ్ళు కొంత అసంతృప్తితో ఉన్నారు, వాళ్ళకు నువ్వు ఏం సమాధానం చెప్తావని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ చూడు. కొన్ని సెక్షన్స్ మీద నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. ఒక ఐపీఎస్గా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ చాలా పకడ్బందీగా నడిపి ఒక స్వేరస్ ఒక వ్యవస్థను నిర్మించి మిమ్మల్ని ఒక సెక్టార్ అభిమానిస్తుంది. సో మీరు మొన్న కేసీఆర్ని కలిసిన తర్వాత ఆ సెక్టార్లో కొంత నిరుత్సాహం, కొంత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ వర్గాలకు మీరేమో ఆన్సర్ చేస్తారు? ప్రవీణ్ కుమార్ ఎప్పటికి కూడా మీ మనిషే, మీ ప్రయోజనాల కోసమే ప్రవీణ్ కుమార్ బతుకుతాడు. రిపోర్టర్ ఏం అడిగిండు, ఈయన ఏం చెప్తాడు? నీ విధానాలు చెప్పవయ్యా బాబు అని ఆయన అడుగుతా ఉండు. ఈయన రొడ్డ కొట్టుడు అదే రికార్డ్ వేస్తానండు. ఏ క్వశ్చన్ వేసినా అదే రికార్డ్ వేస్తాడు. ఈయన మీ మనిషిని, బహుజనవాదాన్ని ముందుకు పోతా. నీకు ఒక విధానం అంటూ ఉండాలి నాయన. నువ్వు ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినావు. నేను ఎప్పటికీ మీ మనిషినే, మీకోసం ఉంటా. గది కాదు నువ్వు చెప్పాల్సింది. పొత్తు కోసం పోయినప్పుడు నువ్వు వాళ్ళ ప్రయోజనాలు ఏ విధంగా కాపాడుతావు, నువ్వు ఎంచుకున్న విధానం ఏంటి, నీ రాజకీయ వ్యూహం ఏంటి, ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు అది చెప్పాలి. ఎప్పటికీ నేను మీ మనిషిని అంటే సరిపోదు. కేసీఆర్తో ఆర్ఎస్పీ కలిసి బహుజనవాదాన్ని ఇప్పుడు ఎట్లా ముందుకు తీసుకుపోతామని అడిగితే ఆయన చెప్పే సమాధానం చూడు. ఒక ఆర్ఎస్పీ, ఒక కేసీఆర్ కలిసి బహుజనవాదాన్ని బలంగా తెలంగాణ ప్రజలు చాలా సంతోషంలో ఉన్నారు. వాళ్ళు బాధలు ఉన్నారు, సంతోషంగా ఉన్నారని కాదయ్యా, ఎట్లా ముందుకు తీసుకుపోతామని అడుగుతున్నారు ఆయన. సొల్లెందుకు చెప్తావు? దానికి ఆ సిద్ధాంత ప్రాతిపదిక ఏందో చెప్పు, ఎట్లా ముందుకు తీసుకుపోతావో చెప్పు, నీ వ్యూహం ఏందో చెప్పు, నీ రాజకీయం ఏందో చెప్పు. అందరు సంతోషంగా ఉన్నారంటే ఏందయ్యా, ఏం సమాధానం అది? ఇద్దరు కలయిక. చాలా బహుజన వర్గాల్లో ఒక ఉత్సాహం ఉందండి. అరే తప్పకుండా బహుజన రాజ్యం ఇంకొక అడుగు ముందరికి వచ్చింది అనే ఆపరాయ్యా నీ సోది. ఏ ప్రశ్న వేసినా అదే సొల్లు. ఒక సిద్ధాంత భూమిక లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక ఎత్తుగడ లేదు. ఏ క్వశ్చన్ అడిగినా ఒక రోడ్డ కొట్టుడు సమాధానం ఒకటి నేర్చుకున్నాడు. బీఆర్ఎస్ హెల్ప్ లేనిది, బీఆర్ఎస్ సహాయం లేనిది నేను పార్లమెంట్కి వెళ్ళను అనే ఒక అపనమ్మకం ఉందా మీకు? చాలా మంచి ప్రశ్న వెంకట్ గారు. నేను అంత తొందరలో ఏం లేవండి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, నేను ఏదో ఇప్పుడే పార్లమెంటుకు పోవాలనే దానికన్నా కూడా నేను మా బహుజన వాదాన్ని తెలంగాణలో గ్రామాన విస్తరించాలి. అమ్మయ్య, మొత్తానికి చెప్పేసినావా? అంటే ఈ ఎన్నికల్లో నిలబడేది నేను ఎంపీ కావటానికి కాదు, బహుజనవాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి. షబ్బాస్, బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి దాసరి ఉషాని మీ నాయకురాలేమో నువ్వు ఎంపీగా గెలవడానికే పొత్తు పెట్టుకున్నావని చెప్తాంది. మరి అదేందో జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్ల కోసం మరి బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటేనే ముందుకు నడవగలుగుతామని చెప్పేసి ప్రాంతీయతత్వం ఉన్నటువంటి, ఒక లౌకికత్వం ఉన్నటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీతోటి కలిసి ముందడుగు వేసి ఒక పొత్తులో భాగంగా పోటీ చేస్తేనే మన బహుజనులని వాళ్ళు కోరుకున్నటువంటి. ఇంకేమన్నాడు? పొత్తున్నా కానీ వాళ్ళ అవినీతిని ప్రశ్నిస్తామనేమో ఈయన అంటాడు, పొత్తు కోసం అవినీతి మర్చిపోతాననేమో ఆమె అంటది. చూడు ఆమె ఏమంటదో. ఎన్నో ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు మొన్న వచ్చినటువంటిది కాదు, అది
పోయిన సంవత్సరం నుంచి వన్ ఇయర్ నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి అది తెలిసినప్పటికీ కూడా పొత్తులోకి వెళ్ళినాము అని అంటే మరి అదే అంశం పైన మళ్ళీ బీజేపీ వాళ్ళు ముందుకొచ్చి ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా మేము ముందుకొచ్చేసి అది తప్పైనా ఒప్పైనా ఖచ్చితంగా ఒక కూటమి ఉంది కాబట్టి అన్ని విధాలుగా మేము సహకరించుకుంటాము అని చెప్పేసి ఒప్పందంతో కూటమి పెట్టుకోవడం జరిగింది. మరి దాదాపు 2.5 నెలలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారితో పాటు మొత్తం బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కలిసి మరి ఏదో ఒక విధంగా మాయావతి గారిని ఒప్పించడం జరిగింది. అది కథ. ఈయన ఎంపీ కావటం కోసం పొత్తు పెట్టుకున్నాక వాళ్ళ అవినీతిని ప్రశ్నించడానికి ముచ్చటే ఉండదు. మళ్ళీ ఇంకో ముచ్చట పాపం ఆమె తెలవక చెప్పింది ఇంటర్నల్ విషయాలు బయటికి. ఈ పొత్తు గురించి 2.5 నెలల గురించి డిస్కస్ చేస్తున్నారట పార్టీలో. 2.5 నెలలు అంటే దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ 15-20 రోజుల ముందు నుంచి బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె కుండ బద్దలు కొట్టేసింది. అంటే మరి 2.5 నెలల ముందు నుంచి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తిడుతూనే ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని. అంటే ఒకవైపు పొత్తు చర్చలు చేసుకుంటా, ఇంకోవైపు ఈయన వచ్చి విమర్శలు చేస్తాడు. అంటే ఎట్లా ఉన్నది గట్లుంటుంది ఆర్ఎస్పీ తోటి. అంటే బయటికేమో కేసీఆర్ మీద విమర్శలు చేస్తాడు, లోపలేమో పొత్తు కోసం ట్రై చేస్తున్నాడు. ఏం నాటకాలు ఇవి? ప్రజల్ని వంచుడే కదా. కేసీఆర్ మాయల ఫకీర్ లెక్క ఎప్పుడు ఏ అవసరానికి ఏ ముఖం పెట్టుకొని రావాలో కొత్త ముఖాలు తగిలించుకొని వస్తాడు. దాంట్లో ఒక ముఖమే ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్. గంతే, దాంట్లో ఏం లేదు. ఇన్ని రోజులు బహుజనవాదం అనే ముసుగేసుకొని ఈయన కేసీఆర్ కోసం పనిచేసిండు. ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది, గంతే. ఇక ఈయన వ్యవహారం అంతా తెలిసి పార్టీ అధినేత్రి మాయావతి గారు ఈయనను సస్పెండ్ చేస్తానని అనుకోగానే ఆ ముచ్చడి తెలిసి ఈయన రాజీనామా చేసిండు, గంతే. దానికి ఏం థియరీ చెప్తాడో ఈయన. మిత్రులారా, తెలంగాణ వాదం బహుజనవాదం రెండు ఒకటే. సో ప్రాణహిత నది, గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణానది, తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో, ఆ విధంగా తెలంగాణ ఒకప్పుడు తెలంగాణవాదం బహుజనవాదం రెండు కూడా ఒకటే. ఫస్ట్ నేను అడగాల్సింది, బహుజనవాదం తెలంగాణవాదం ఒకటే అయినప్పుడు మరి నువ్వు డైరెక్ట్గా రావాల్సింది బీఆర్ఎస్లోకి కదా, బీఎస్పీలోకి ఎందుకు పోయినావు? ఎందుకు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బయటనే ఉండాలి, కేసీఆర్కి మేలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఇట్లా ప్రతి బై ఎలక్షన్లో కూడా కేసీఆర్కి మేలు చేసే విధంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రవర్తించిండు. ఇప్పుడు స్వర్ణయుగం అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆయన స్వర్ణయుగం అయినప్పుడు మళ్ళా ఎందుకు విమర్శించినావు? ఇప్పుడు ఎందుకు పార్టీలోకి పోయినావు? ప్యాకేజీల కోసమా? ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు, ఒక అభివృద్ధి, తెలంగాణను పునర్నిర్మాణం చేయడానికి ఒక యజ్ఞంలో భాగస్వామి కావడానికి వచ్చిన, అంతే తప్ప ప్యాకేజీల దృష్టితో ఇక్కడికి వచ్చినామని కాదు. నా లోపల ఎలాంటి స్వార్థం లేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. అది చూడండి, ఎవ్వరు అనకముందే ఆయనే పదే అనుకుంటాడు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నన్ను అర్థం చేసుకోండి, నేనే ప్యాకేజీల కోసం పోలేదు, నేనే డబ్బుల కోసం పోలేదు అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటాడు. పదే చెప్తాడంటే ఆయన మీద ఆయనకు నమ్మకం లేదు. దాంట్లో ఏదో మొదలు ఉన్నట్టే లెక్క. నేను ఎవరు అడిగిరా ఇప్పుడు? ఎందుకు చెప్తాను పదే మొదటి నుంచి నీకున్న అండర్స్టాండింగ్ చేయాలి, లేకపోతే నువ్వు దాంట్లో పోవు. ఇంకా జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు? పైగా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తాడు నేను. మీరు ఒకవైపేమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈ రోజు కూడా నాకుంది. మీరే చూసినారు కదా, దీంట్లో బెదిరింపు ఉన్నదా? చాలా సంస్కారవంతంగా, చాలా మర్యాదగా మాట్లాడింది ఆయన. దీంట్లో బెదిరింపు ఎక్కడున్నదే? ప్రజల సమాధానం ఇవ్వమన్నాడు, ఇంకా అంతకంటే ఏమన్నా అన్నాడా? దానికే నేను పాలమూరు బిడ్డను అది ఇదని ఎందుకే అడవులు మాటలు మాట్లాడుతూ? సమాధానం ఇవ్వగలిగితే చెప్పు, లేకపోతే నోరు మూసుకో. ఎందుకు పరువు తీసుకుంటావు? ఆయన మీద గౌరవం ఉందన్నాడు. ఆయనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ కూడా ఇస్తానని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే ఈయన రిజెక్ట్ చేసిండంట. ఎందుకు ఇట్లాంటి దందాలు ఉన్నాక దాంట్లోకి ఎందుకు పోతాడు ఆయన? అక్కడ ఉంటే కనీసం నిరుద్యోగులు న్యాయం చేయొచ్చు. చేస్తే ఏమొస్తాయి? ఏం రాదు కదా. కేసీఆర్ దగ్గరికి వస్తే ప్యాకేజీలు వస్తాయి, పైసలు వస్తాయి. అయినా నీలాంటి స్వార్థపరులు పార్టీల నుంచి పోతేనే మంచిది, కనీసం అప్పుడన్న పార్టీ బాగుపడుతుంది. పైకి ఈయన ఏమంటాడు? బీఆర్ఎస్ కండువా కప్పుకోగానే పార్టీని విడిచిపెట్టే వాళ్ళందరూ స్వార్థపరులు, నేను స్వార్థపరుని కాదు, స్వార్థపరులే పార్టీలో నుంచి పోతాడు. నీ స్వార్థం కోసం నువ్వు ఆ పార్టీని ముంచి దీంట్లోకి వస్తే నువ్వు స్వార్థపరుని కాదు, నువ్వు శుద్ధ పూసవి. అది మేము నమ్మాలి. చాలా మంది అసమర్థులు, చాలా మంది స్వార్థపరులు. సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా
నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మీరే చెప్పాలి. ఇప్పటికన్నా మాయావతి గారు ఇట్లాంటి దొంగల్ని లంగల్ని పార్టీలకు రానియకుండా కట్టడి చేయాలి. సరే ఆమెకు ఏ పార్టీలతో అవగాహన ఉన్నదో ఆమె విధానం ఏందో కానీ తెలంగాణలో బీఎస్పీ బతకాలంటే ఇట్లాంటి దొంగల్ని పార్టీకి దూరం పెట్టాలి. అంటే లోపల ఇంత కుట్రని కుళ్ళును పెట్టుకొని ఒక వ్యూహంతో ఇంకొక పార్టీ ప్రయోజనాలు కాపాడడానికి బీఎస్పీలో చేరి ఇలా కొంతమందిని తీసుకొని బీఆర్ఎస్లో కలిశాడు. అంటే ఓ రకంగా ఇన్నాళ్ళు బీఎస్పీ క్యాడర్ ఆయన అంట నడిస్తే దాంట్లో కొంత క్యాడర్ని చీల్చి వాళ్ళని తీసుకొచ్చి ఇంకో పార్టీలో జాయిన్ చేసిండు. అదే బహుజనవాదం అంటాడు, దానివల్లనే బహుజనవాదం ముందుకు పోతుంది అంటాడు. తస్మాత్ జాగ్రత్త ఇట్లాంటి దొంగలతోటి. ఒక పార్టీకి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి దేశ రాజకీయాల్లోనే ఒక బలమైన ముద్ర వేసిన మాయావతి గారికి రాజకీయాలు తెలియదని కానీ ఒక పార్టీ నిర్మాణం ఎట్లా చేసుకోవాలో ఇవాళ మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుందని కానీ నేను అనట్లేదు. కానీ ఇక నుంచి అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పతనం దిశగా పోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నట్టే ముందుంటుందని చెప్పలేని పరిస్థితి. రేపు ఎప్పుడు ఏమైనా కావచ్చు. ఒక వ్యాక్యూమ్ అయితే తెలంగాణలో ఉంటుంది ఎప్పటికైనా. కాబట్టి ఆ వ్యాక్యూమ్ భర్తీ చేయాలంటే బీఎస్పీకి ఒక మంచి అద్భుతమైన అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేసి నిజంగా బహుజనుల ఆశలు నెరవేర్చే దిశగా పార్టీని ముందుకు తీసుకుపోవాలి. లేదంటే పదే పదే ఇట్లాంటి సంఘటనలు రిపీట్ అయితే కనుక బహుజనులకు బహుజన వాదం మీదనే విరక్తి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి.